సమ్మర్ బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేసిన పారడైజ్ సినిమా వాయిదా పడింది. పవర్ స్టార్ తో సినిమాతో బాక్స్ ఆఫీస్ క్లాష్ లేదని క్లారిటీ ఇచ్చారు నాని. అయితే ఇప్పుడు చర్చంతా కొత్తగా అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ పైనే. అదే రోజు థియేటర్స్ లోకి రావాలని చూస్తుందట ఓ సూపర్ స్టార్ సినిమా. మరి ఆ సినిమా ఏంటో, నాని క్లాష్ అయ్యే ఆ సూపర్ స్టార్ ఎవరో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ది పారడైజ్ సినిమా విడుదల కావాలంటే కంపల్సరీ క్లాష్ ఉండాల్సిందే అంటున్నారు నాని. లేదంటే జడల్గాడి స్టామినా బాక్సాఫీస్ కి తెలిసేదిలా అని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. అందుకే నిన్నటి వరకు ఒక్కరోజు తేడాతో రామ్ చరణ్ పెద్ది సినిమాతో క్లాష్ అవ్వాలనే వెనక్కి తగ్గలేదు నాని. షూటింగ్ బ్యాలెన్స్ కారణంగా మార్చి 27 నుంచి పెద్ది సినిమా తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి సడన్ ఎంట్రీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. పారడైజ్ విడుదలయ్యే మార్చి 26నే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది ఉస్తాద్. దీంతో పవన్ నానికి మధ్య బాక్సాఫీస్ క్లాష్ తప్పదా అనే సిచ్యువేషన్ కి రీసెంట్ గా ఎండ్ కార్డ్ వేశారు మేకర్స్. ది పారడైజ్ సినిమా కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు నాని. సమ్మర్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేసిన న్యాచురల్ స్టార్ సినిమా మార్చి నుంచి ఆగస్టుకి వాయిదా పడింది. మార్చి 26 రిలీజ్ డేట్ ఇచ్చిన మేకర్స్ షూటింగ్ బ్యాలెన్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఇష్యూస్ కారణంగా సినిమాని ఆగస్టు 21న విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి పోటీగా పారడైజ్ క్లాష్ తప్పిందని అనుకుంటున్న టైంలో జైలర్ 2 మూవీ కూడా అదే డేట్ ని టార్గెట్ చేస్తుందనే న్యూస్ వైరల్ అవుతోంది. రజనీకాంత్ జైలర్ 2 సినిమా విడుదల తేదీపై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ జైలర్ మూవీ విడుదలైన ఆగస్టులోనే పార్ట్ 2ని కూడా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇందుకు సంబంధించి ఆగస్టు 21 డేట్ ని లాక్ చేసే పనిలో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే డేట్ కి రజనీకాంత్ జైలర్ 2 సినిమా విడుదల ఖరారైతే నాని ది పారడైజ్ సినిమాకి పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర అతిపెద్ద క్లాష్ ఎదురైనట్లే. మొత్తంగా నాని ది పారడైజ్ థియేటర్స్ లోకి రావాలంటే ఇలా ఎవరో ఒకరితో క్లాష్ ఉండాల్సిందేనా అనే చర్చ జరుగుతోంది. మరి ఈ విషయంలో మేకర్స్ స్టెప్ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ.